Welcome to the math class. Today I'm discussing about some more problems on Fourier cosine and sine transforms of the function given functions. Problem number 1. Find the Fourier Fourier cosine transform of e power minus x square. This is the given function. ఆ ఫంక్షన్కి మనం ఏం చేయాలంటే ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ అప్లై చేసి ప్రూవ్ చేయాలి. ఓకేనా? రైట్. సొల్యూషన్ by definition which definition అంటే ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ కాబట్టి ఫోరియర్ కొసైన్ కాబట్టి ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ అంటే ఎఫ్ఎస్ వస్తుంది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదనమాట. అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ cos px into dx. So this is capital I అనుకుందాం. I అనుకోండి, capital I equation. Differentiating both sides. Differentiating both sides. మీరు అబ్జర్వ్ చేస్తే మనము ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ కానీ సైన్ ట్రాన్స్ఫార్మ్ కానీ చేసేటప్పుడు ఆ ఇచ్చిన ఫంక్షన్ ఆ డెఫినేషన్ రాసిన తర్వాత ఆ లోపల ఉన్న దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం, తర్వాత ఇంటిగ్రేటింగ్ చేస్తున్నాం. అర్థమైందా? బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు పి. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి వెరిఫై చేయండి. ఓకేనా? we get di by with respect to p అంటే ఈ మొత్తాన్ని i అనుకున్నాం కాబట్టి di by dp is equal to integral 0 to infinity e power minus x square cos px అంటే ఎంత అవుతుంది? మైనస్ x ఇంటూ సైన్ px ఇంటూ dx. సో అది మనం డిఫరెన్షియేటింగ్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఒక 2తో డివైడ్ చేసి ఒక 2తో మల్టిప్లై చేస్తాను అనమాట. కాబట్టి 2 ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ మైనస్ను కూడా ముందుకు తీసుకొచ్చేస్తాను. మైనస్ ఒక 2 పెట్టి ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ బై పార్ట్స్ అప్లై చేస్తాను. 1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ sin px minus integral sin into p into e power minus x square into cos px into dx. ఇది f of x into g of x. f of x into integral g of x minus d by dx of f of x into integral g of x into dx. 0 to infinity బై పార్ట్స్ అప్లై చేసిన తర్వాత మీకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్ అనమాట 0 to infinity. దట్ ఈజ్ ఈక్వల్ టు మరలా ఇప్పుడు ఇది ఇంటిగ్రల్ లోపల ఎవరున్నారు? ఇంటిగ్రల్ మైనస్ p/2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్ కదా. దీన్ని ఏం చేద్దామంటే ఇది కాస్త పక్కన పెట్టేసేయండి, ఈ పార్ట్ తీసుకుంటాను. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకని ఇన్ఫినిటీ పెడితే ఇగో ఈ పార్ట్ అంతా 0 అయిపోద్ది మీకు. సైన్ ఇన్ఫినిటీ లేదా ఎక్స్ పెట్టినా మీకు 0 అయిపోద్ది. ఈ పార్ట్ అంతా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో మీరు అప్పర్ లిమిట్ పెడితే 2 జీరోస్ అయిపోతాయి. ఓకేనా? కాబట్టి మైనస్ లోయర్ లిమిట్ అంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఇక్కడ మైనస్ మిగిలిపోతుంది అంటే మైనస్ 1/2. అర్థమైందా? అప్పర్ లిమిట్ పెడితే 2 జీరోస్ మైనస్ అంటే ఇక్కడ ఒక మైనస్, ఇది కూడా మైనస్. లోయర్ లిమిట్ అంటే ఇది 0 అయిపోద్ది, ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి అప్పుడు మైనస్ p/2 అంటే మైనస్ 1/2. ఈ p కూడా బయటకు వచ్చేస్తుంది అనుకుంటా. మైనస్ p/2 ఇంటిగ్రల్ 0 to infinity ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఇంకెవరున్నారు ఇక్కడ? ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది మిగిలింది మనకి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ p/2 ఉంది. ఇక్కడ చూడండి, ఇదంతా ఈ ఈక్వేషన్ అంతా మనం క్యాపిటల్ ఐ అనుకున్నాం కదా, ఇదిగోండి. ఓకేనా? ఇంటూ క్యాపిటల్ ఐ
ఇంటూ క్యాపిటల్ ఐ. ఓకేనా? సో ఇక్కడ దాకా వచ్చింది. అంటే దేర్ ఫోర్ ఏది కన్సిడర్ చేస్తే ఏమొచ్చింది? దేర్ ఫోర్ డిఐ బై డిపి దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ p/2 ఇంటూ డిఐ బై ఐ రావాలి ఇక్కడ. డిఐ బై ఐ అది రాసుకొని వేరియబుల్ సెపరబుల్ చేశాను ఇంటూ డిపి. పీలన్నీ ఒక చోటకి, ఐలన్నీ ఒక చోటకి, వేరియబుల్ సెపరబుల్స్ అయిపోయాయి. ఆ తర్వాత దేర్ ఫర్ ఇంటిగ్రేటింగ్. ఎప్పుడైతే వేరియబుల్స్ సెపరేటింగ్ అయిపోయినాయో ఆ తర్వాత ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ చేస్తే ఇంటిగ్రల్ 1/i ఇంటూ డి అంటే లాగ్ ఐ. లాగ్ ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీ స్క్వేర్ బై 4 ప్లస్ ఇంటిగ్రల్ p ఇంటూ డి అంటే p స్క్వేర్ బై 2, 2 ఇంటూ 2 4 అంటే మైనస్ p స్క్వేర్ బై 2 ప్లస్ లాగ్ సి. దీని నుంచి i ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏబి కదా, సి ఇంటూ ఈ పవర్ మైనస్ పీ స్క్వేర్ బై 4. ఇటు లాగ్ పోతే ఇటు లాగ్ పెట్టాలి కాబట్టి లాగ్ ఆపోజిట్ ఏంటిది? ఈ పవర్. దట్ ఈస్ ఈక్వేషన్ 2. ఫస్ట్ దాన్ని మీరు ఐ అనుకున్నారు ఈక్వేషన్ ని. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ కూడా మీకు ఏమొచ్చింది? ఐ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. ఆ రెండు ఈక్వేషన్ ఈక్వేట్ చేయాలి. అంటే వెన్ పీ ఈజ్ ఈక్వల్ టు 0, when p is equal to 0, then I is equal to ఏంటిది? ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ లో అనమాట. ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఫస్ట్ ఈక్వేషన్ ఇది p ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అప్పుడు? ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ నిన్న చేసాం ఆల్రెడీ. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √π/2. ఇది వెల్ నోన్ థీరం. ఓకే, వెల్ నోన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో √π/2 వచ్చింది మనకి. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఈక్వేషన్ 2లో p ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది? ఫర్ p ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 2 అప్పుడు i ఈజ్ ఈక్వల్ టు సి. i ఈజ్ ఈక్వల్ మొత్తం 0 అయిపోతుంది కదా. i ఈజ్ ఈక్వల్ టు సి. దట్ ఇంప్లాయిస్ సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఐ అంటే ఎంత వచ్చింది? √π/2 వచ్చింది కదా. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. √π/2 అంటే దేర్ ఫోర్ ఈక్వేషన్ 2లోకి వెళ్తే దేర్ ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 దట్ ఇంప్లాయిస్ ఐ ఈజ్ ఈక్వల్ టు సి అంటే √π/2 ఇంటూ ఈ పవర్ మైనస్ పీ స్క్వేర్ బై 2. hence fc of e power minus x square is equal to √π/2 into e power minus p square by 2. hence solved. సో మనం అక్కడ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ అప్లై చేసుకొని మనము ఈ ప్రాబ్లం చేయగలిగాం. ఓకేనా? అండ్ వన్ మోర్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 2. find the Fourier sine and cosine transforms of 2 into e power minus 5x plus 5 into e power minus 2x. ఓకేనా? ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఒకసారి ఇచ్చినట్టున్నాడు, ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. సొల్యూషన్. let f of x is equal to 2 into e power minus 5x plus 5 into e power minus 2x. ఫస్ట్ వన్ ఏంటిది? ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. the Fourier sine transform of f of x is
given by f of x is given by fs of f of x is equal to integral 0 to infinity f of x into sin కాబట్టి sin px into dx. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత మనకి 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 5x ప్లస్ 5 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x ఇంటూ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇంటిగ్రల్ని సెపరేట్ చేద్దాం. 2 కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ 5x ఇంటూ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. అలాగే ఇక్కడ 5 అనేది కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చేద్దాం. 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ 2x ఇంటూ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ జాగ్రత్తగా చూడండి 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ ఫార్ములా లాగా ఉంది. అప్పుడు ఏం రాస్తాం మనము? ఈ పవర్ మైనస్ 5x బై పీ స్క్వేర్ బై 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ ఫార్ములా మైనస్ ఏ సైన్ బిఎక్స్ రాయాలి. అంటే మైనస్ ఏ అంటే 5, మైనస్ ఏ అంటే 5 కాబట్టి మైనస్ ఏ సైన్ బిఎక్స్ రాయాలి. సైన్ బి ప్లేస్లో పి ఉంది కాబట్టి సైన్ బిఎక్స్ ప్లేస్లో పి రాసా. తర్వాత మైనస్ బి అంటే పి కాస్ బిఎక్స్ రాయాలి. కాస్ బి అంటే మనకెవరు బి ప్లేస్లో పి ఉంది కాబట్టి పిఎక్స్. ఇది డెఫినేషన్ 0 టు ఇన్ఫినిటీ. అలాగే ప్లస్ 5 ఇంటూ ప్లస్ 5 ఇంటూ మరలా డెఫినేషన్ సేమ్ డెఫినేషన్ దీనికి కూడా ఈ పవర్ మైనస్ 2x బై పీ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 బ్రాకెట్ ఓపెన్ మైనస్ 2 సైన్ పిఎక్స్ మైనస్ పి కాస్ పిఎక్స్ 0 టు ఇన్ఫినిటీ. అర్థమైందా? ఇక్కడ ఈ ఫార్ములా రాస్తాను. సిన్స్ ఏ ఫార్ములా వాడని ఇక్కడ రాస్తాను చూడండి. ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ సైన్ కదా మైనస్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ మైనస్ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్. ఈ డెఫినేషన్ ఈ రెండింటికి వాడదు. దట్ ఈస్ ది కంటిన్యూషన్. దేర్ ఫోర్ ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇన్ఫినిటీ పెడితే ఈ టర్మ్ అంతా 0 అయిపోద్ది. 0 ప్లస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 25 రెండింటికి జీరోస్ అయిపోతాయి అనమాట. ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ ఆఫ్ సంథింగ్ అంటే 1 అయిపోద్ది. ఇది అప్పర్ లిమిట్ పెడితే 0 అయిపోద్ది. లోయర్ లిమిట్ పెడితే మాత్రం 1 అయింది. అందుకని 1 బై పీ స్క్వేర్ ప్లస్ 25 ఇంటూ ఇది 0 సైన్ పిఎక్స్ అంటే 0 తర్వాత ప్లస్ పి ఇక్కడ వరకు ప్లస్ 5 ఇంటూ ఇక్కడ అప్పర్ లిమిట్ పెడితే అది 0 అయిపోద్ది. మైనస్ లోయర్ లిమిట్ పెడితే అప్పుడు ఎంత అవుతుందంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఇది 0 ప్లస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 0 ప్లస్ పి. ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూడండి జాగ్రత్తగా. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇది కదా అంటే 2 బై 2 పైన పి ఒకటి ఉంది కదా 2p బై పీ స్క్వేర్ ప్లస్ 25. ఇక్కడ ఎంత అయింది? ప్లస్ 5 ఇంటూ 1 అంటే 1 ఇంటూ పి అంటే పి అంటే 5p బై పీ స్క్వేర్ ప్లస్ 4. ఇంకేదైనా చేయొచ్చా దీన్ని? ఎల్సిఎం కట్టుకోని అంత అవసరం లేదు. లీవ్ ఇక్కడతో వదిలేద్దాం. ఇది ఏంటిది? ఇది 4a సైన్ ట్రాన్స్ఫార్మ్కి. అలాగే ఇంకోటి ఉంది కదా కొసైన్ కూడా అడిగాడు కదా మరి. సెకండ్ పార్ట్ ద Fourier cosine ట్రాన్స్ఫార్మ్ ఒకటే డెఫినేషన్ వాడుతున్నాం మనం ఆఫ్
అదే ఫోరియర్ కొసైన్ అండ్ సైన్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్సే ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లో, కానీ ఎలా చేయాలో చెప్తున్నాను జాగ్రత్తగా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ గివెన్ బై, ఇప్పుడు ఎవరికి కొసైన్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ రాస్తున్నాను చూడండి. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్, కాబట్టి కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇది డెఫినేషన్. ఓకేనా? ఇప్పుడు నేను అప్లై చేస్తాను చూడండి. దట్ ఈ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత వచ్చింది, 2 ఇంటూ ఈ పవర్ మైనస్ పిఎక్స్ మైనస్ 5x ప్లస్ 5 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x ఇంటూ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. జస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సబ్స్టిట్యూట్ చేశా, మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ 5x ఇంటూ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్, అలాగే ప్లస్ 5 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ 2x ఇంటూ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు కాస్ కాబట్టి 2 ఇంటూ, మళ్ళీ డెఫినేషన్ వాడుతున్నాను, ఈ పవర్ మైనస్ 5x బై పీ స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 5 కాస్ పిఎక్స్ ప్లస్ పి ఇంటూ సైన్ పిఎక్స్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్, అలాగే ప్లస్ 5 ఇంటూ మరలా డెఫినేషను ఈ పవర్ మైనస్ 2x బై పీ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2 కాస్ పిఎక్స్ ప్లస్ పి సైన్ పిఎక్స్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. దీనికి ఫార్ములా ఏంటిదంటే, సిన్స్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ కాస్ కాబట్టి కాస్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బ్రాకెట్లో మైనస్ ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ బిఎక్స్, ఇది డెఫినేషన్. కానీ ఈ రెండింటికి మనం యూజ్ చేసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 10 బై పి మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 బై పి స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ దీనికి 5 2 10 10 బై పి స్క్వేర్ ప్లస్ 4, హెన్స్ సాల్వ్డ్. ఇక్కడ మనకి ఈ ఫార్ములా రావాలి. ఇక్కడేమో సైన్ బిఎక్స్ ఉంది, ఇక్కడేమో కాస్ బిఎక్స్ ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ ఉంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది రెండింటికి కామన్. ఇక్కడికి వచ్చేసరికల్లా చూడండి, ఇక్కడ మైనస్ ఏ, ఇక్కడేమో కాస్ బిఎక్స్ ఉంది, అక్కడ ఏముంటుంది సైన్ బిఎక్స్ ఉంటుంది, ముందు సైన్ ఉంటుంది, మైనస్ ఏ సైన్ బిఎక్స్ ఉంటుంది. ఇక్కడేమో ప్లస్ ఉంది. ఎప్పుడైనా సైన్ వచ్చినప్పుడు రెండిటికి మైనస్ వస్తుంది, సైన్ వచ్చినప్పుడు రెండిటికి మైనస్లు, కాస్ వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ దానికి మైనస్ రెండో దానికి ప్లస్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్లో. ఓకేనా? హెన్స్ సాల్వ్డ్. అండ్ వన్ మోర్ ప్రాబ్లం. Problem number 3. Find the Fourier cosine transforms of a bit e power minus ax cos ax where a greater than 0, b bit e power minus ax into sin ax, ఇది b bit. a b బిట్స్ ఇచ్చాడు, మనకేం కావాలి, సైన్ ఫైండ్ ద ఫోరియర్ cosine transform. Again definition, cosine transform definition. Solution. First a bit కి ప్రూవ్ చేద్దాం. Let f of x is equal to e power minus ax cos ax. ఓకేనా? Then cosine definition రాస్తున్నాను. fc of f of x that is equal to integral 0 to infinity f of x into cos px into dx that is equal to integral 0 to infinity
e power minus ax into cos ax into cos px into dx. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎక్స్ కదా, ఇది ఎలా ఉందంటే కాస్ ఏ సైన్ బి, కాస్ ఏ కాస్ బి లాగా ఉంది. కాబట్టి టూ కాస్ ఏ కాస్ బి ఉంటే 2 ఉంటేనేమో బై 2 రాదు, 2 లేకపోతే బై 2 వస్తుంది. కాబట్టి బై 2 1/2 ఎందుకు వచ్చిందో చెప్దాం. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ కాస్ ఏ కాస్ బి కాబట్టి bracket cos a plus b, a plus b less cos a minus b by 2, a minus b by 2 into dx. ఆ 2 బయట తీసుకొచ్చేసాను into 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 into దట్ ఈజ్ ఈక్వల్. చూడండి మళ్ళీ స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేస్తే 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e power minus ax into cos a plus p into x into dx plus integral 0 to infinity e power minus ax cos a minus p into x into dx. ఓకే, స్ప్లిట్ చేసా. మరలా లాస్ట్ ప్రాబ్లంలో ఈ కాస్ ఫార్ములా వాడాం కదా, ఈ ఫార్ములా ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఫార్ములా యూస్ చేద్దాం. 1/2 ఇంటూ ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ బి ప్లేస్లో ఏ ప్లస్ పి ఉంది, అంతే ఏం లేదు, ఏ ప్లస్ పి స్క్వేర్ ఉంది. అలాగే ప్లస్ ఇక్కడ కూడా అంతే, ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ పి స్క్వేర్ ఉంది. ఎందుకు తెలుసు ఈ ఫార్ములా మళ్ళీ రాయను ఇక్కడ, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇందాక ఫార్ములా చూడండి, ఈ ఇక్కడేమో ఈ పవర్ ఏ, ఇక్కడ ఇంటిగ్రల్ లేదు, ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ డిఎక్స్ ఈ ఫార్ములాకి ఇది. సో ఇక్కడ యూస్ చేసింది ఈ ఫార్ములా కాదు, ఇక్కడ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్కి ఏం ఫార్ములా ఏంటంటే ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇంటిగ్రల్ ఉన్నప్పుడు ఫార్ములా సింపుల్గా ఉంటుంది, ఇంటిగ్రల్ లేనప్పుడు ఫార్ములా ఎలా ఉంటుంది. ఓకేనా, ఆ ఫార్ములా వాసం అంటే దేర్ ఫోర్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2. రెండిట్లో నుంచి కామన్ తీసి ఎల్సిఎం తీసేద్దాము. ఎల్సిఎం తీస్తే ఎల్సిఎం అవుతుంది ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ పి హోల్ స్క్వేర్, ఇది ఒకటి. ఇక్కడ కూడా రెండోది ఏ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ పి స్క్వేర్. ఇది ఇందులో ఇన్ని టైమ్స్ పి మైనస్ అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ పి స్క్వేర్ అన్ని టైమ్స్ పోయింది. తర్వాత ప్లస్ ఇది ఇన్ని టైమ్స్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది పోయింది ఇన్ని టైమ్స్, అంటే ఏ ఇంటూ ఇక్కడ ఏ ఇంటూ ఏ బయటకు వచ్చేసింది కదా మనకి, సో ఏ అవసరం లేదు, ప్లస్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ పి హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది మొత్తానికి బ్రాకెట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఒక ఏదైనా క్యాన్సిల్ అవుతాయి చూసుకోండి, పి స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్, ఫైనల్గా మిగిలింది పి స్క్వేర్ ప్లస్ 2ap ప్లస్ 2a స్క్వేర్, ఇదొకటి. అలాగే దీనికి కూడా పి స్క్వేర్ మైనస్ 2ap ప్లస్ 2a స్క్వేర్ ఇక్కడ. ఓకేనా, అండ్ రెండోది ఇంకోటి ఏంటిది, బి బిట్ ఉంది కదా, బి బిట్ లెట్ g ఆఫ్ x ఇజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యూజ్ చేసుకున్నాం కాబట్టి లెట్ g ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఏఎక్స్, దెన్ ఎఫ్ ఏమడి రెండింటికి కొసైన్ అడిగాడా సైన్ అడిగాడా, ఫోరియర్ సైన్ ఏఎక్స్ ఉంది ఇక్కడ, సైన్ ఏఎక్స్ ఉంది కదా, కాబట్టి ఈ ఎఫ్ఎస్ ఆఫ్ gx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇక్కడ సైన్ ఉంది. ఓకేనా,
కాబట్టి సైన్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ అనమాట. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఏఎక్స్ ఇంటూ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు దీనికి కూడా అంతే సైన్ ఏ సైన్ బి సైన్ ఏ సైన్ బి ఫార్ములా 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 ఇంటూ ఇక్కడ ఫార్ములా ఇద్దాం ఇంటిగ్రల్ 0 to infinity e power minus ax into cos a minus p into x minus cos a plus p into x into dx that is equal to 1/2 into ఇది స్ప్లిట్ చేసేసి డైరెక్ట్ ఫార్ములా వేసేస్తున్నాను. స్ప్లిట్ పైన చేసాం కదా a by a square plus p minus a square minus a by a square plus p plus a whole square that is equal to a కామన్ తీసేస్తే a square plus p plus a square minus a square minus p minus a square divided by a square plus p minus a square ఒకటి అలాగే రెండోది a square plus p plus a square ఇది ఓకేనా దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఫైనల్గా కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి కదా మిగిలినవి ఏంటిది 2a square p by p square మైనస్ 2ap అంటే విడగొట్టాడు అనమాట 2a square ఇక్కడ p square ప్లస్ 2ap ప్లస్ 2a square ఇది hence solve hence solve so one more problem was the last problem number 4 find Fourier sine and cosine transform of x into e power minus a and ఇదంతా f of x అన్నమాట సొల్యూషన్ చాలా సింపుల్ ప్రాబ్లం ఇది let f of x is equal to e power f of x is equal to x into e power minus ax x into e power minus ax కాబట్టి సైన్ ట్రాన్స్ఫార్మ్ వాడదాం Fourier sine transform దీని ఫార్ములా fs of f of x that is equal to minus fs of f of x is equal to minus d by dp minus d by dp we know that ఇది ఒక కండిషన్ మనకు తెలుసు fs of f of x is equal to minus d by dp ఇది ఒక ప్రాబ్లం చేసాం మనము fc of f of x డిఫరెన్షియేషన్ ఇది ఓకేనా అంటే therefore fs of f of x minus d by dp of fc of e power minus ax minus ax f of x అంటే 2 కాబట్టి విడగొడితే ఒక్క నిమిషం ఇక్కడ చూడండి మైనస్ డి బై డిపి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ కదా 2 ఎఫ్ఎస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ డి బై డిపి ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్
అయితే ఇక్కడ ఏంటంటే e పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ ఏఎక్స్కి మనకి ఫార్ములా తెలుసు. e పవర్ ఆఫ్ మైనస్ డి బై డిపి ఆఫ్ ఎఫ్ ఆఫ్ సి ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్కి ఇది ఆల్రెడీ మనం చేసాం. అప్పుడు దీనికి ఎంత వచ్చిందంటే మైనస్ డి బై డిపి ఆఫ్ ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్. ఇది నోన్ థియరం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే మైనస్ ఏ బయటికి తీసుకొచ్చేస్తే డివైడెడ్ బై దీన్ని డి బై డిపి ఆఫ్ చేస్తే మైనస్ ఇక్కడ మైనస్ 1/a స్క్వేర్ అవుతుంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ హోల్ స్క్వేర్. దీనికి డిఫరెన్షియేషన్ కట్టాడు. ఏని బయటికి తీసుకొచ్చేసేసి 1/a స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేశాడు అనమాట. ఇంటూ 2p విత్ రెస్పెక్ట్ టు పి కాబట్టి ఇంటూ 2p అవుతుంది. అంటే ఇప్పుడు ఏముంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2AP బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ హోల్ స్క్వేర్. అంతేనా? ఇది మిగులుతుంది. అలాగే ఫోరియర్ cosine transform చేద్దాం. Also we know that FC of f of x is equal to d by dp of fs of f of x. అంటే therefore FC of f of x అంటే ఎంత? x into e power minus ax. That is equal to d by dp of fs of f of x అంటే f of x ఏం రాస్తాను? e power minus ax. దీనికి ఎంత వచ్చిందో చూద్దాం. దీనికి ఎంత వచ్చిందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు d by dp. ఇది ఆల్రెడీ చేసాం, ఈ ప్రాబ్లం చేసాం. d by dp ఆఫ్ p by a స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేద్దాం దీనికి. దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే x 1 అయిపోద్ది. కాబట్టి ఇదన్నా ఒకటే. ఇట్లాంటి ప్రాబ్లం ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి దీనికి వచ్చిన రిజల్ట్ ఇది. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. u బై v ఫార్ములా ఏ స్క్వేర్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ p అంటే 1 మైనస్ p ఇంటూ పీ స్క్వేర్కి 2p డివైడెడ్ బై v స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్. హెన్స్ సాల్వ్డ్. ఇక్కడ చూడండి, దీనికి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇదంటే ఇది రాసుకోవచ్చు, మైనస్ డి బై డిపి ఆఫ్ ఇది రాసుకోవచ్చు. కాబట్టి మైనస్ డి బై డిపి ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ దీనికి ఫైండ్ అవుట్ చేస్తున్నాను కదా. ఇప్పుడు ఇదన్నా ఒకటే. ఎందుకని? దీనికి డిఫరెన్షియేటింగ్ చేస్తే వచ్చేదే ఇది. అప్పుడు ఎక్స్ అనేది 1 అయిపోతుంది కాబట్టి దీనికి డిఫరెన్షియేటింగ్ ఇది. కాబట్టి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. అలాగే ఇక్కడ కూడా అంతే. ఓకేనా? సో this is the procedure we have to solve any problem by using the definitions of Fourier sine and cosine transforms. We solve any problem like this. Thank you so much.